హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 50,000 కొలువులు ఎట్టిపోయే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ వచ్చింది. భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి 7 నెలలాయే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీన్నే ప్రచారం చేసిన టీఆర్ఎస్ ఇప్పటికీ నోటిఫికేషన్లకు అదీగతి లేదు. ఏజ్ బార్ అవుతుండడంతో నిరుద్యోగుల్లో ఆందోళన అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుడు డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ చేసినటువంటి ప్రకటన కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 50,000 పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. వేల సంఖ్యలో టీచర్, పోలీస్ రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ 2 విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలని సిఎస్ను ఆదేశిస్తున్నామని చెప్పేసి ఇక్కడ సీఎం కేసీఆర్ ఆ రోజుల్లో ఈ విధంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏజ్ బార్ అవుతుంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసుకొని లబ్ధి పొంది ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని చెప్పేసి నిరుద్యోగులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో మాకు ఏజ్ బార్ అవుతుంది, జేఎల్, డిఎల్ అలాగే ఇంకా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాం, ఈ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు అయితే వారి యొక్క ఆందోళన అయితే తెలపడం జరిగింది. ఇంకా బీజేవైఎంకి సంబంధించిన నేతలు అయితే నోటిఫికేషన్ ఇచ్చే వరకు పోరాటం ఆగదు అని చెప్పేసి బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి దీనికి సంబంధించి ఈ విధంగా స్పందించడం జరిగింది. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే నీటిపారుదల శాఖలో మొత్తం 879 కొత్త పోస్టులకి సంబంధించి అఫీషియల్గా జీవో నెంబర్ 84ను నిన్న నీటిపారుదల శాఖ విడుదల చేయడం జరిగింది. ఈ 879 పోస్టులకి సంబంధించినటువంటి భర్తీని టీఎస్పీఎస్సికి అప్పగించనున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించిన పే స్కేళ్లు అలాగే నియామకాలకి సంబంధించిన అర్హతలు, భర్తీ విధానం వంటి అంశాలపై మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఆ తర్వాత ఈ భర్తీ ప్రక్రియను టీఎస్పీఎస్సికి ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇందులో ఉన్న పోస్టులు చూసుకున్నట్లయితే వర్క్ ఇన్స్పెక్టర్ 532, ఎలక్ట్రీషియన్ 109, ఫిట్టర్ 45, ఫ్లడ్ గేట్ ఆపరేటర్ 79, పంప్ ఆపరేటర్ 44, జనరేటర్ ఆపరేటర్ 43, వెల్డర్ 5, మెషిన్ ఆపరేటర్ 1, కుక్కుకు సంబంధించి 6 పోస్టులు, వైర్లెస్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 4 పోస్టులు భర్తీ చేయడానికి మనకు అఫీషియల్గా జీవో విడుదల చేశారు. ఆ జీవో పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా పోలీసు శాఖలో ఏపీపీకి సంబంధించి 151 పోస్టుల భర్తీకి సంబంధించి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది కదా. ఈ యొక్క భర్తీకి సంబంధించి 9 నెలల సమయం ఎందుకు అని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. పోస్టుల భర్తీకి 264 రోజుల సుదీర్ఘ ప్రక్రియతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది అని చెప్పేసి దీనికి సంబంధించి మెన్షన్ చేశారు. 151 పోస్టుల భర్తీకి దాదాపు 9 నెలల వ్యవధి ఎందుకు అని చెప్పేసి ప్రశ్నించింది. 2 వారాల్లోగా మరో నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు హైకోర్టు సీజే హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనకి రావడం జరిగింది. ఇంకా క్యాల్కస్ ఇండియాని మనకి మంత్రి హరీష్ రావు గారు నిన్న విడుదల చేయడం జరిగింది. 1 పాస్ ఆల్ ఎగ్జామ్ అనేటువంటి పరిమిత కాల ఆఫర్ ద్వారా కాల్కస్ ఇండియా అనేటువంటి కూపన్ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గురువారం విడుదల చేశారు. పలు రకాల పోటీ పరీక్షలను అతి తక్కువ ధరలో ఒకే చోట ప్రాక్టీస్ చేసుకునేలాగా యాప్ రూపొందించినట్లు క్యాల్కస్ ఇండియా ప్రకటించడం జరిగిందని మెన్షన్ చేశారు. క్యాల్కస్ ఇండియా యాప్ను మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ calcusindia.comలో కూడా మీరు సందర్శించవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే 3 నెలల్లోనే కారుణ్య నియామకాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డికి సీఎం జగన్ హామీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు చనిపోయారో వారి కుటుంబంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వారికి కారుణ్య నియామకాల కింద భర్తీ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఈ రోజు నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఆ హార్డ్ కాపీని మీరు ఆగస్టు 23వ తేదీ నాటికి పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ కూడా మీకు హైదరాబాదే ఉంటుంది. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి జనరల్ కింద, ఇంకొకటి వచ్చేసి ఎఫ్ఎండే, ఇంకొకటి ఎస్ఎండ్బి కింద ఉన్నాయి. జనరల్ కింద మనకి మొత్తంగా 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఎఫ్ఎండే కింద 5 వేకెన్సీస్, అలాగే మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎండ్బి కింద 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ లేదా
10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. దీనితో పాటు ఇంగ్లీష్లో మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగేటువంటి టైపింగ్ స్పీడ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు iict.rec.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి మనకి ఇదే సిఎస్ఐఆర్ నుంచి మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ మనకి ఇదే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ యొక్క జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సపరేట్ వీడియో అయితే నేను మీకు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే 2030 నాటికి 5 లక్షల కొత్త ఐటీ ఉద్యోగాలని చెప్పేసి మెన్షన్ చేశారు. భారత సాఫ్ట్వేర్ సర్వీస్ న్యాస్ పరిశ్రమ విలువ 2030 నాటికి $1 ట్రిలియన్ చేరుకుంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓ నివేదిక వెల్లడించింది. ఈ పరిశ్రమలో 5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పేసి అంతర్జాతీయంగా వ్యాపారాలు డిజిటలైజేషన్ ఆటోమేషన్ వైపు వేగంగా పరుగులు పెడుతుండడంతో ఈ వృద్ధి నమోదవుతున్నట్లు నాస్ భూమి నివేదిక తెలిపింది అని చెప్పేసి ఇక్కడ సమాచారం రావడం జరిగింది. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి టీఎస్పీఎస్సీ నుంచి ఫ్యూ మంత్స్ బ్యాక్ జూనియర్ అసిస్టెంటు టైపిస్టు అలాగే సీనియర్ అసిస్టెంట్లకు సంబంధించి 126 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి వచ్చే నెల 16వ తేదీన రాత పరీక్ష అయితే నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారు ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అప్లికేషన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ రోజు నుంచి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. వచ్చే నెల 16వ తేదీన మీకు రాత పరీక్ష ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆ రాత పరీక్ష హైదరాబాద్ కేంద్రంగా కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్ష జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా టెట్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. టెట్ అర్హత సర్టిఫికెట్లకే శాశ్వత వ్యాలిడిటీగా గుర్తింపు అని చెప్పేసి మెన్షన్ చేశారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో ఒక్కసారి అర్హత సాధిస్తే జీవితకాలం చెల్లుతుందని చెప్పేసి ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో టెట్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులు కలిగి ఉన్నటువంటి సర్టిఫికెట్లని శాశ్వత వ్యాలిడిటీ సర్టిఫికెట్లుగా పరిగణించేలా త్వరలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ప్రత్యేక సర్టిఫికెట్లు అవసరం లేదని పాత సర్టిఫికెట్లకే వ్యాలిడిటీ కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో టెట్ చెల్లుబాటు కాలం 7 ఏళ్లు ఉండేది. తాజాగా కేంద్రం దీనిని జీవితకాలానికి పొడిగించింది. ఈ పొడిగింపు 2011 నుంచి వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి టెట్తో కలిపి మొత్తం 6 సార్లు టెట్ నిర్వహించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు 2011 జూలై 1వ తేదీన ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం మొదటి టెట్ నిర్వహించింది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రిటైర్డ్ ఉద్యోగుల దరఖాస్తులు స్వీకరించాలనేటువంటి నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి ఎన్పిఆర్డి డిమాండ్ చేయడం జరిగింది. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులకు తాత్కాలిక కాంట్రాక్టు ప్రాతిపదికన పదవీ విరమణ పొందినటువంటి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఖండించింది అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి స్పోర్ట్స్ కోటాలో మొత్తం 155 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో మీరు చూడొచ్చు. 10th డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఎంటీఎస్ ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అథ్లెటిక్స్ స్విమ్మింగ్ చెస్ట్ బిలియర్డ్స్ కబడ్డీ క్రికెట్ తదితరాలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్లో మీకు కనుక సర్టిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఆగస్టు 25వ తేదీ లాస్ట్ డేట్ ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. సో మీరు దీనికి సంబంధించి మన ఛానల్లో వీడియో చూడొచ్చు, నిన్ననే వీడియో చేయడం జరిగింది. ఇంకా గెయిల్ ఇండియా నుంచి మొత్తం 220 పోస్టులకి సంబంధించి మేనేజర్ సీనియర్ ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 5వ తేదీలోపు ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. gailonline.com అనేటువంటి ఒక సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం సిటీ నుంచి పోస్టల్ ఏజెంట్లకి సంబంధించి మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూ బేసిస్ మీద ఈ నెల 23వ తేదీన రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారు ఆ పర్టికులర్ డివిజన్లో ఉన్నటువంటి ఒక పోస్ట్ ఆఫీస్లో దీనికి సంబంధించి సంప్రదించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జరిగేటువంటి వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పేసి సూపరింటెండెంట్ తెలపడం జరిగింది. ఈ పోస్టులు వచ్చేసి తపాలా జీవిత బీమా మరియు గ్రామీణ తపాలా జీవిత బీమాకి సంబంధించి ఏజెంట్లకు సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.